హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైకోర్టు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులకి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది మీకు క్లారిటీ కావాలా? ఈ వీడియోలో ఏపీ హైకోర్టు సిలబస్ గురించి పూర్తిగా స్పష్టంగా వివరించబోతున్నాను. కాబట్టి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్. ఇవి రెండు భాగాలలో ఉంటుంది. స్టాటిక్ జీకే మరియు డైనమిక్ కరెంట్ అఫైర్స్. స్టాటిక్ జీకేలో ఇవి ముఖ్యంగా వస్తాయి: ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ మరియు మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ మరియు ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ మరియు ఎన్విరాన్మెంటు, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ మరియు కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ వస్తుంది. సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్. డైనమిక్ పార్ట్లో కరెంట్ అఫైర్స్, ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ వస్తాయి. సెక్షన్కి న్యూస్ పేపర్ చదవడం, మంత్లీ కరెంట్ అఫైర్స్ చూడడం చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 15 to 20 minutes డెడికేట్ చేస్తే ఈ సెక్షన్లో మంచి స్కోర్ తీసుకురావచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్. ఈ సెక్షన్లో బేసిక్ ఇంగ్లీష్, గ్రామర్, వొకాబులరీ మరియు కంప్రిహెన్షన్ మీద ఫోకస్ ఉంటుంది. వీటిలో టాపిక్స్ ఏంటి అంటే రీడింగ్ కంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినానిమ్ మరియు అంటోనిమ్, ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఈ డే టు డే ఇంగ్లీష్ ప్రాక్టీస్ ద స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. డే టు డే ఇంగ్లీష్ ప్రాక్టీస్తో స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్ కూడా. నెక్స్ట్ అలాగే మిగతా పోస్టు ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ కోసం ఏపీ హైకోర్టు సిలబస్ జనరల్ నాలెడ్జ్ తీసుకుందాము. ఈ టాపిక్స్లో జనరల్ నాలెడ్జ్లో మెయిన్ టాపిక్స్ ఏమొస్తాయంటే ఇండియన్ ఆర్ట్ మరియు కల్చరు, డ్యాన్సెస్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ మరియు ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్ మరియు పర్సనాలిటీస్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటే ఈ సెక్షన్లో బేసిక్ ఇంగ్లీష్, గ్రామర్, వొకాబులరీ మరియు కంప్రిహెన్షన్ మీద ఫోకస్ ఉంటుంది. ఈ టాపిక్స్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినానిమ్ మరియు అంటోనిమ్, స్పెల్లింగ్ ఎర్రర్, ఐడియమ్స్ మరియు ఫ్రాసెస్. ఇక్కడ మెంటల్ అబిలిటీ కూడా తీసుకున్నామంటే చాలామందికి టఫ్ అనిపించే సెక్షన్ రీజనింగ్. ఇవి ఏమంత టఫ్ ఉండదు. వీటి యొక్క బేసిక్ నాలెడ్జ్ తెలిసిందంటే మనకు చాలా ఈజీ టాపిక్ ఏదంటే మెంటల్ అబిలిటీ. ఈ మెంటల్ అబిలిటీలో మెయిన్ టాపిక్స్ కోడింగ్, డీకోడింగ్, సిలాయిజం అండ్ స్టేట్మెంట్, కన్క్లూషన్, అనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్ స్పేస్, విజువలైజేషన్, డైరెక్షన్ మరియు రిలేషన్షిప్, కాన్సెప్ట్స్, similarities and differences, embedded figures, mirror images, completion of pattern, figure matrix. ఇవి అండి వీటికి సంబంధించిన సిలబస్. డైలీ మీరు 20 minutes ప్రాక్టీస్తో అక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ సిలబస్ ఆధారంగా మీ ప్రిపరేషన్కి ఒక క్లియర్ ప్లాన్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఒక వీడియో చేశాను స్ట్రాటజీ మీద, అది కూడా చూడండి కావాలంటే. ప్రీవియస్ వీడియో చేసి పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.